Hi, hello friends. Welcome to Autodesk channel. Today I am explaining AutoCAD customize size and pick box. మనకి ఇక్కడ ఈ క్రాస్ హెయిర్స్ కనబడుతుంది కదా, మనం ఆపరేట్ చేసే మౌస్ టైప్ నుంచి. సో దాన్ని సపోజ్ ఇంక్రీజ్ అయినా కావచ్చు, డిక్రీజ్ అయినా కావచ్చు, మనం సైజెస్ చేయాలి అంటే సో దానికంటూ ఇప్పుడు సపోజ్ నేను క్రాస్ హెయిర్స్ ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ అనేది నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటాను. సో దాని యొక్క కమాండ్ వచ్చేసి CURS అని టైప్ చేస్తే చాలు వస్తుంది. సో నాకు ఇక్కడ 10 ఉంది. సో నాకు ఇంక్రీజ్ అయింది. సో నాకు డిగ్రీస్ కావాలి కాబట్టి 5 ఎంటర్ 5 సైజ్ తెప్పించుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ పిక్ బాక్స్. ఇక్కడ ఒక రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా మనకు, ఆ రెక్టాంగిల్ బాక్స్ మనకి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ కావాలి అంటే పిక్ బాక్స్ అని కొడితే చాలు. సో నాకు ఇక్కడ 10 ఉంది, సపోజ్ నాకు 20 కావాలి. సో 20 అలా అనమాట. సో ఇప్పుడు చూడండి ఇంక్రీజ్ అయిందా. సో అదే టైపే డిక్రీజ్ కావాలి అంటే